చరిత్ర పుటల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కొన్ని సైనిక శక్తితో, మరికొన్ని తెలివైన వ్యూహాలతో గెలిచారు. అలాంటి ఒక ప్రత్యేకమైన పోరాట రూపమే గెరిల్లా యుద్ధం. శత్రువును రహస్యంగా దెబ్బతీస్తూ వారిని అయోమయానికి గురిచేసే పోరాట పద్ధతి ఇది. గెరిల్లా యుద్ధం అంటే ఏమిటి? గెరిల్లా అనే స్పానిష్ పదానికి చిన్న యుద్ధం అని అర్థం. ఇది ఒక అనియత సైన్యం లేదా చిన్న సాయుధ గుంపు పెద్ద మరియు బాగా వ్యవస్థీకృత శత్రువుతో పోరాడే ఒక రకమైన అసాంప్రదాయ యుద్ధం. ఇందులో ప్రత్యక్ష సైనిక పోరాటానికి బదులుగా మెరుపు దాడులు, ఆకస్మిక దాడులు, విధ్వంసాలు మరియు ఇతర ఉపాయాలు ఉపయోగిస్తారు. సంప్రదాయ యుద్ధంలో సైన్యాలు ఒకే చోట మోహరించి పోరాడతాయి. కానీ గెరిల్లా యోధులు చిన్న గుంపులుగా విడిపోయి ఊహించని సమయాల్లో శత్రువుపై దాడి చేస్తారు. గెరిల్లా యుద్ధం యొక్క చరిత్ర. గెరిల్లా యుద్ధానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం నుంచే వివిధ రూపాల్లో ఇది కొనసాగుతూ వచ్చింది. అయితే 19వ శతాబ్దంలో స్పెయిన్ నెపోలియన్ దండయాత్ర సమయంలో ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. స్పానిష్ తిరుగుబాటుదారులు ఫ్రెంచ్ సైన్యానికి మెరుపు దాడులు చేసి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అమెరికన్ విప్లవం, చైనా అంతర్యుద్ధం మరియు వియత్నాం యుద్ధం వంటి అనేక సంఘర్షణల్లో గెరిల్లా వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. గెరిల్లా యోధులు విజయం సాధించడానికి అనేక ప్రత్యేకమైన వ్యూహాలను ఉపయోగిస్తారు. మొదటిగా మెరుపు దాడులు, హిట్ అండ్ రన్. శత్రువుపై వేగంగా దాడి చేసి తిరిగి త్వరగా అదృశ్యం కావడం. ఇది శత్రువును అయోమయానికి గురిచేస్తుంది మరియు వారి ప్రతిస్పందనను ఆలస్యం చేస్తుంది. మాటు వేయడం, అంబుష్. శత్రువు ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఊహించని విధంగా దాడి చేయడం. సమాచార సేకరణ, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. శత్రువు కదలికలు, బలగాలు మరియు బలహీనతల గురించి సమాచారం సేకరించడం గెరిల్లా దళాలకు చాలా ముఖ్యం. స్థానిక ప్రజల సహాయంతో వారు ఈ సమాచారాన్ని పొందుతారు. సరఫరా మార్గాలను దెబ్బతీయడం. శత్రువు యొక్క ఆహారం, మందుగుండు మరియు ఇతర ముఖ్యమైన సరఫరాలను నిరోధించడం లేదా నాశనం చేయడం వారిని బలహీనపరుస్తుంది. భూభాగం యొక్క ఉపయోగం. అటవీ ప్రాంతాల్లో పర్వతాలు మరియు ఇతర క్లిష్టమైన భూభాగాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం, శత్రువుకు చిక్కకుండా ఉండటం. ప్రజల మద్దతు, సివిలియన్ సపోర్ట్. స్థానిక ప్రజల మద్దతు గెరిల్లా పోరాటానికి చాలా కీలకం. ఆహారం, ఆశ్రయం మరియు సమాచారం కోసం వారు ప్రజలపై ఆధారపడతారు. గెరిల్లా యుద్ధానికి ఉదాహరణలు. చరిత్రలో గెరిల్లా యుద్ధానికి అనేక శక్తివంతమైన ఉదాహరణలు ఉన్నాయి. భారతదేశంలో 1857 తిరుగుబాటు. రాణి లక్ష్మీబాయి మరియు తాంతియా తోపే వంటి నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా వ్యూహాలను ఉపయోగించారు. ముఖ్యంగా అమర్ సింగ్ బీహార్ మరియు పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించారు. వియత్నాం యుద్ధం. వియత్కాంగ్ మరియు ఉత్తర వియత్నామీస్ దళాలు అమెరికన్ సైన్యం మరియు వారి మిత్రులకు అత్యంత ప్రభావితమైన గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించారు. వారి సొరంగ వ్యవస్థలు మరియు ఆకస్మిక దాడులు శత్రువును తీవ్రంగా బలహీనపరిచాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. సోవియట్ యూనియన్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆఫ్ఘనిస్తాన్లో గెరిల్లా దళాల నుండి తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొన్నాయి. పర్వత ప్రాంతాల గెరిల్లా యోధులకు సహకరించాయి. క్యూబా విప్లవం. ఫిడెల్ కాస్ట్రో మరియు చెగువేరా నేతృత్వంలో గెరిల్లా పోరాటం ఫుల్జెన్షియా బాటిస్టా యొక్క నియంతృత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించింది. గెరిల్లా యుద్ధం యొక్క ప్రభావం మరియు భవిష్యత్తు. గెరిల్లా యుద్ధం కేవలం ఒక పోరాట పద్ధతి మాత్రమే కాదు, ఇది రాజకీయ మరియు సామాజిక మార్పులకు కూడా దారితీస్తుంది. బలహీనమైన శక్తులు కూడా శక్తివంతమైన శత్రువులను ఎదుర్కోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపుతుంది. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ గెరిల్లా వ్యూహాలు
నేటికి ప్రపంచంలోని వివిధ సంఘర్షణలలో కనిపిస్తున్నాయి. డ్రోన్లు మరియు సైబర్ దాడులు వంటి కొత్త రూపాల్లో గెరిల్లా యుద్ధం భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది. గెరిల్లా యుద్ధం ధైర్యం, తెలివి మరియు పట్టుదలకు నిదర్శనం. తక్కువ వనరులు ఉన్నప్పటికీ ఒక బలమైన శత్రువును ఓడించగలగడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం. చరిత్రలో గెరిల్లా యోధుల పోరాటానికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి యుద్ధ వ్యూహాలు, చరిత్ర పాఠాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.